పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో చక్కని మాటను ప్రభు అయిన యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ కృపను విస్తరింపచేయమని, నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని, బలహీనుని నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభు, మీరే సహాయం ఇచ్చేయమని, అయా యొక్క మాటలు అనేకులు విని నేను స్తుతించే భాగ్యము దయచేయమని యేసయ్యా శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చక్కని మాటలు ఆయన జ్ఞాపకం చేశాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. కనుక యేసు ప్రభు చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులోనే 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేనే గొర్రెలు పోవు ద్వారమును, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారునై ఉన్నారు. గొర్రెలు వాటి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. కనుక పోయిన వారము మరి షారోను మేత అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఈ షారోనులో మేత మేసే గొర్రెలను గురించి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చు వారందరూ దొంగలు దోచుకునేవారే. ప్రభు చాలా వేదనతో చెప్తున్నాడు ఈ మాట. నాకు ముందుగా వచ్చిన వారందరూ, ప్రభువుకు ముందు వచ్చిన వారు ఇశ్రాయేలీలు. వారు ఈ గొర్రెలను మేపే అనుభవంలో ఉన్నారు. వారు ఎలా ఉన్నారట? దొంగలను దోచుకునేవారిగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్వయంగా ప్రభు యేసు చెబుతున్న మాటలు ఇవి. కాపురలుగా ఉండవలసిన వారు, రక్షించవలసిన వారు, కాపాడవలసిన వారు, భద్రపరచవలసిన వారు, వారు దొంగలను దోచుకున్న వారై ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు? చూడండి, యెహెజ్కేలు రాసిన గ్రంథములో 34వ వచనములో ఇక్కడ కొందరు ఇశ్రాయేలీలు కాపర్లు కనబడుతున్నారు. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గ్రొవ్వులను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు గాని గొర్రెలను మేపరని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అలా గమనించుదాం. ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరుల గురించి మాటను ప్రకటించుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపురులకు. ఈరోజు కాపురులైన వారు, దేవుని సేవ పరిచర్య చేసేవారు ఎలాగున్నారంటే కడుపు నింపుకునే వారిగా ఉన్నారని. వారికి శ్రమ. ఆ కాపరులు గొర్రెలను మేపరు. వీరేం చేస్తారంటే క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని
బొచ్చును కప్పుకుందురు కానీ గొర్రెలను మేపరు. అందుకే ప్రభు అన్నాడు, గొర్రెలు పోయే ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ వారు దొంగలు, దోచుకున్నవారు, కడుపు నింపుకున్నవారు, క్రొవ్వు తిన్నవారు, గొర్రె బొచ్చు అమ్ముకున్నవారు, వారు గొర్రెలను మేపరు. 4వ వచనం చదువుకుందా. బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపరచబడిన వాటిని కట్లు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక వారు ఎలా ఉన్నారట? కఠినమైన మనస్కులై బలత్కారముతో వాటిని, కఠినమైన మనస్సు. ఇశ్రాయేలు కాపరులు ఎలాగున్నారట? కఠినమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. దేని మీద వారు కఠినంగా ఉన్నారు? గొర్రెల మీద కఠినంగా ఉన్నారు. గొర్రెలు దేవునివి. ఆ గొర్రెలను ప్రేమించవలసిన వారు, ఆ గొర్రెలను కనికరించవలసిన వారు, ఆ గొర్రెలను ఆదరించవలసిన వారు వారిని కఠినమైన మనస్సు గలవారే బలత్కారముతో ఏలుతున్న వారిగా వారు చూస్తూ ఉన్నారు. అందులో బలహీనంగా ఉన్న వాటిని వారు బలపరచరు, రోగముగా ఉన్న వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని. అందుకే యేసు ప్రభు, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. అయితే ఆ కాపరి ఏం చేశాడట? మంచి కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినా ఆ ఒక్క గొర్రె కోసము వెతకడానికి వెళ్ళాను. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన ఎంతో సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధిలో నుండి, ప్రార్థనలో నుండి, సహవాసంలో నుంచి ఎవరైతే తప్పిపోయారో, తొలగిపోయారో అలాంటి వారి విషయంలో వేదన కాపరులకు ఉన్నదా లేదా? ఇశ్రాయేలు కాపరులకు లేదట. 5వ వచనం చదవండి. కాబట్టి కాపరు లేక ఎప్పుడైతే కాపరు ఉండడో చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ఈరోజు గొర్రెలు చెదిరిపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, తప్పిపోతున్నాయి, అడవి మృగములకు ఆహారంగా మారిపోతుంది. చాలామంది మోసపోతున్నారు, బలహీనులైపోతున్నారు. ఈ దేవుడు మాకొద్దనే స్థాయికి వచ్చేసారు. సేవకులు చేసే పనులకు విసిగిపోతున్నారు. వీళ్ళరా గమనించండి. ఇశ్రాయేలు కాపరులు ఎలాగున్నారు, మరి మీరు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఎలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మీ విషయంలో, నా విషయంలో మానే మాట ఏమిటో తెలుసా? వీళ్ళు దొంగలు, దోచుకునేవారు. పిల్లరా గమనించండి, మనం ఎలా ఉండాలి అంటే గొర్రెలను మేపేవారముగా ఉండాలి. కనుక ఈ కాపురలు ఎలాగున్నారంటే వారు మేపని వారిగా ఉన్నారు. 14వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మంచి మేతగల చోటని వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద దొడ్డి ఏర్పరచుదును, అక్కడ పండుకొనుచు బలమైన మేతగల స్థలమందు అవి ఆ కాపరులైన మార్చి వేస్తాడు, మాన్పి వేస్తాడు. అందులో 10వ వచనం చదవండి అమ్మ. ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు విరోధి, ఇలాంటి వారికి దేవుడు విరోధి. నా గొర్రెలను గూర్చి విచారణ చేదను, నా గొర్రెలు మేపుట దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మానిపింపజేస్తాడు, నేను ఆ స్థలం నుండి తీసివేస్తాడు, తొలగించి వేస్తాడు. ఆదాము అవ్వలను ఎలాగైతే ఏదైనా తోట నుండి తొలగించాడు, పంపించాడు, అలాగే మనల్ని కూడా పంపించి వేస్తాడు. ఇంకను ఇక మీద కాపరులు గొర్రెలను
చంపి తిని కడుపు నింపుకునే వారిని ఆయన సహించడు. అలా ఉండకుండా నేను చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు దేవుడే వాటి బాధ్యత తీసుకున్నాడు, వాటి విషయమే భారము కలిగి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయములో 15వ వచనములో, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోనును పేతురుని చూచి, ఓ యోహాను కుమారుడైన సీమోను, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను పేతురుని అడుగుతున్నా, ఓ పేతురు, వీటికన్నా నన్ను ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, ఓ యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావని రెండోసారిని కూడా అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, ఓ సీమోను, అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పులారా గమనించండి, ప్రభు అంటున్నాడు, అందుకు నా గొర్రెలను మేపుము. పేతురుతో అన్నాడు, నన్ను నిజంగా ప్రేమిస్తే, 1-3 సార్లు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. ఎందుకంటే ఇవి దేవుని గొర్రెలు, యేసు ప్రభు గొర్రెలు. యేసు ప్రభు నా గొర్రెలు, నన్ను ప్రేమించేవాడు నా గొర్రెలను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించువాడు నా గొర్రెలను ప్రేమిస్తాడు. కనుక యోహాను కుమారుడు సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావని. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా లేదా? ఒకవేళ దేవుణ్ణి ప్రేమించేవారమైతే ఆయన సంఘాన్ని, ఆయన గొర్రెలను మనం ప్రేమించాలి. అందుకే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసు ప్రభు మనందరికీ ప్రాణం పెట్టడానికి కారణం ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన మనం ప్రేమించలేకపోతే ప్రాణం పెట్టేవాడు కాదు. దేవుడు ప్రేమిస్తున్న గొర్రెలను, సంఘాన్ని, ఓ సేవకుడా నువ్వెంత ప్రేమిస్తున్నావు? చాలామంది డబ్బుని ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, పొలాన్ని ప్రేమిస్తారు, తనకున్న ధనాన్ని ప్రేమిస్తున్నారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుని సంఘాన్ని మేపే వారముగా ఉండాలి, కాసే వారముగా ఉండాలి, బలహీనముగా ఉన్న వాటిని బలపరిచే వారంగా ఉండాలి, రోగులైన వాటిని మనం పరామర్శించే వారముగా ఉండాలి, దెబ్బతిన్న వాటికి కట్లు వేసే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని సంతోషిస్తాడు. కఠినమైన మనసుతో బలత్కారంతో వాడిని మేపడం కాదు, కానీ ప్రేమ కలిగిన వారమై, జాలి కలిగిన వారమై వాటిని మేపే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందులో 13వ వచనంలో జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. 12వ వచనం చదువుకుంది, జీతగాడు డబ్బుల కోసం పనిచేసిన వాడు, డబ్బుల కోసం సేవ చేసిన వాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుట చూచి
విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఈరోజు మనం జీతగాళంగా ఉన్నామా? జీతం కోసం పనిచేస్తున్నామా? లేక ప్రభువును ప్రేమించి ప్రభువు కోసం పనిచేసే వారముగా ఉండాలా? జీతగాడివా? ప్రభువును ప్రేమించేవాడివా? జీతగాడైతే తోడేళ్ళు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పారిపోతాడు. మన వరదలు వచ్చినప్పుడు చాలామంది సేవకులు సంఘాలను విడిచి పారిపోయారని సంఘస్థులు కంప్లైంట్ చేస్తున్నారు. మా అయ్యగారు మమ్మల్ని విడిచి పారిపోయారండి. వరద వస్తేనే పారిపోతే ఇక తోడేలు వస్తే నీ పరిస్థితి ఏమిటి? సింహం వస్తే మన పరిస్థితి ఏమిటి? సాతాను వస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకే పేతుని 1-3 సార్లు అడుగుతున్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమించాలంటే అవసరమైతే సంఘము కోసము, ఆయన గొర్రెల కోసము ప్రాణము పెట్టునంతగా ప్రేమించాలి. ఎందుకంటే యేసు ప్రభు గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టే వారి కోసమే ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. పిల్లరా, ఇందులోని 27వ వచనము 27వ వచనములో ప్రభు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు, ఇవి నా గొర్రెలు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఈరోజు అన్నాడు. వరదలు వచ్చాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. ఏ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదండి. ఎవరు మాకు సహాయం చేయలేదు. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడని యెహోవాకు తెలుసు. ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను సహాయము చేసేదను. రాజుల సహాయం కన్నా, అధికారుల సహాయం కన్నా, మనుషుల సహాయం కన్నా దేవుని సహాయము ఆశీర్వాదకరమైనది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3 విషయాలు ప్రభు అన్నాడు. ఒకటి, నా గొర్రెలు అయితే నా స్వరము వింటాయి. రెండవది, నా గొర్రెలు అయితే నన్ను ఎరుగుంటాయి, లేక నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి వాటిని అపహరింపడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘ బిడ్డలను చాలామంది అపహరించాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాలను గలిబిలి చేసేవారు, పాడు చేసేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రభు ఇంకో మాట అంటున్నాడు 29వ వచనములో, వాటిని నాకిచ్చిన నా తండ్రి. పిల్లరా, గొర్రెలు లేక సంఘాన్ని దేవుడిచ్చాడు. గొర్రెల లాంటి సంఘాన్ని, పాలిచ్చే గొర్రెల లాంటి సంఘాన్ని, ప్రేమ కలిగిన గొర్రెల సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని. నువ్వు నిజంగా ఓ కాపరి నువ్వు సంఘాన్ని లేక గొర్రెలను ప్రేమించేవాడు అయితే, క్రీస్తు వలె ప్రేమించేవాడు అయితే, క్రీస్తు వలె ఆదరించేవాడైతే అవి నీ స్వరము వింటాయి, అవి నిన్ను ఎరుగుతాయి. వాటిని ఎవరు అపహరించలేరని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు గొర్రెలైన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం ప్రాణం ఇచ్చాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, రేపు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే
మీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచారు. నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి నేనుండు స్థలములో మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ఈలోగా అంతము ఎవరో అంటున్నారు వార్తల్లో, సెప్టెంబర్ 28న ఈ లోకం అంతం కాబోతుందని. ఎన్నో నెలలు లేవు, రోజులే. ఏవేవో జరుగుతున్నాయి. ఇంకా కొన్ని సంవత్సరాలకి కొన్ని పట్టణాలు కనబడవు, సముద్రంలో కలిసిపోతాయని జ్ఞాపకం చేస్తున్నారు. పెన్నడు రాని వరద విజయవాడ పట్టణానికి వచ్చింది. ఇంకా కొద్దిగా ఇంకో రోజు వర్షం పడి ఉంటే మరి పట్టణాలు ఏమైపోయేవో. కనుక ప్రభు త్వరగా వస్తున్నాడు. మీ హృదయములను కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. ప్రభు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులోనే. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనము, ఏ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడు అగును. నేను మరలా తీసుకున్నట్లు పెట్టుచున్నాను. ఇందువల్లనే ఓహో, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను కనుక నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, క్రైస్తవులకు మాత్రమే కాపరి కాదు. ఈ లోకములో అన్ని కులములు, అన్ని జాతులు, అన్ని మతములు వారికి ఆయన కాపరి. వారు మనవారు కాదనుకుంటున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఈ దొడ్డివి కానీ ఈ సంఘానివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి. అన్ని కులముల్లో, జాతుల్లో, మతముల్లో, ప్రాంతముల్లో ఆయన గొర్రెలు ఉన్నాయి. వాటిని తోలుకొని రాబోతున్నాడు. ఆ తోలుకొచ్చే అధికారం నీకు నాకు ఇచ్చాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, యేసు నామములో వాటిని తోలుకురండి. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడు. ఈ సంఘాలన్నీ ఏక సంఘము కాబోతున్నాయి. ఈ సంఘానికి ప్రధాన కాపరి యేసు ప్రభువుగా ఉండబోతున్నాడు. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము ప్రధాన కాపురిగా యేసు ప్రభు ప్రత్యక్షము కాబోతున్నాడు. అప్పుడు ఎవరైతే ఆయన గొర్రెలను ప్రేమించారు, ఆదరించారు, వాటిని బలపరిచారు, స్వస్థపరిచారు, బాగు చేశారు, వారికి వాడబారని మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు ఆయన. ఎస్ఎన్ గారు చక్కని పాట రాశారు. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో నన్ను నీవో మరువాని దేవా, నీవేన మంచి కాపరివే, నీవేన మంచి కాపరివే. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఎవరైతే ఆయన గొర్రెలను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన గొర్రెలను ఆదరిస్తారో, ఎవరైతే ఆ గొర్రెలను పరామర్శిస్తారో, ఆ గొర్రెలకు చేయవలసిన పరిచర్య చేస్తారో, వాడబారని కిరీటం ఇస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడైన బిరుదు నీకు ఇస్తాడు ఆయన. గొర్రెలు మనవి కాదు. చాలామంది నా సంఘం అంటారు. మా సంఘం అండి, నా సంఘం అని. సంఘం మంది కాదు, సంఘము దేవునిది.
ఆయన మన కాపురులుగా పెట్టాడు. మనం కాపురలో మాత్రమే. యేసు ప్రభు మంచి కాపరి. రేపు ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ఆ కాపరి వచ్చే సమయానికి ఈ గొర్రెలన్నీ ఆయనకి అప్పగించాలి. అప్పుడు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నీది చిన్న గొర్రె మందే కావచ్చు. దేవుడు అంటాడు, చాలా మా చిన్న సంఘాలండి. అందుకే ప్రభు అన్నాడు, చిన్న మంద భయపడొద్దు, రాజ్యము నీది, పరలోకము నీది. చిన్న చిన్న మందలన్నీ కలిసి ప్రధాన కాపరిగా ప్రభు వచ్చినప్పుడు మంద ఒక్కటిగా మారిపోతుంది. ఆయన ప్రధాన కాపరిగా ఉండబోతున్నాడు. వాడబారని కిరీటము దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. కనుక ఇశ్రాయేలు కాపరుల వల్లే మనం ఉండకుండా దేవుని సంఘాన్ని ప్రేమించే కాపరలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు కాపరుల వలె ఉన్నామా? అలా ఉంటే మనకు శ్రమ. దేవుడు ఇష్టపడే కాపరులంగా ఉంటే వాడవారని మహిమ కిరీటము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుణ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము ప్రభువా. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, మా కాపరివి నువ్వు, మా మేపరివి నువ్వు, మా ఊపిరి నువ్వు. పచ్చిగల చోట్ల పరుణ చేసేవాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడు నాయన. అయ్యా, నువ్వు ప్రధాన కాపరిగా రాబోతున్నావు. కాపరిలుగా ఉన్న మేము నీ సంఘాన్ని మేపేవారముగా, కాసేవారముగా, బలపరిచేవారంగా ఏర్పాటు చేశారు. ఆ పనిలో నమ్మకముగా యథార్థంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. అందరికీ వందనాలు. మరి ఇంకెవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.